హలో ఫ్రెండ్స్, బాగున్నారా? ఏం చేస్తున్నారు? ఇవాళ మా ఇంట్లో అయితే ఎగ్ కర్రీ అనమాట. కోడిగుడ్లు పొయ్యి మీద వేసేసాను, ఉడికిపోయినాయి. ఇదిగోండి ఉడికిపోయినాయి. ఇప్పుడు వీటిని తోలు తీసేసి కర్రీ వండుతాం. ఎగ్స్ అయితే తోలు తీసుకునే లోపు పెన్నం పెట్టేసుకుందామండి. హీట్ ఎక్కేదాకా వెయిట్ చేద్దాం. కోడిగుడ్లు అయితే తోలు తీసేసాను, ఆయిల్ పోసుకున్నా. ఇదిగోండి లోపల హీట్ ఎక్కుతుంది. కొంచెం పసుపు వేసుకోవాలి, అంటే గుడ్లు చిట్టపట్టలాడకుండా ఉంటాయి. ఇప్పుడు ఎగ్స్ వేసుకొని వేపుకుందాము, కలర్ వచ్చేదాకా ఉంచుకుందాం. ఇదిగోండి కలర్ అయితే వచ్చేసినాయి. తీసి గిన్నెలోకి పెట్టేసుకున్నాను. ఇప్పుడు అదే ఆయిల్లోని మనం కోసుకున్న ఉల్లిపాయలు కూడా వేసేసుకుందాము. ఇదిగోండి ఉల్లిపాయలు అయితే వేస్తున్నాను. ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకోవాలి. అందులోనే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకున్నాం అనుకోండి, ఫాస్ట్గా మగ్గిపోతాయి అన్నమాట. ఇదిగోండి ఒకసారి కలబెట్టుకొని మూత పెట్టేస్తున్నాను. తర్వాత ఇదిగోండి ఇంకా కొంచెం మగ్గాలి. మగ్గిన తర్వాత మనం కోసుకున్న టమాటాలు కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి కలబెట్టుకొని మళ్ళీ మనం మూత అయితే పెట్టేద్దాము. ఇదిగోండి మగ్గిపోయింది. ఇలా ఉన్నప్పుడు మనం కారం వేసుకోవాలి, కూరకి తగ్గట్టు, మన కారానికి సరిపడట్టు. ఇదిగోండి కారం వేసుకున్న తర్వాత ఒకసారి కలపెట్టేద్దాము. కలపెట్టేసుకుంటున్నాను. కలపెట్టుకున్న తర్వాత ఒక నిమిషం పాటు మూత పెట్టుకోవాలి. ఇదిగోండి తర్వాత తీసేసి ఇప్పుడు ఇలాగ ఉన్నప్పుడే మనం పులుసు పోసేసుకుందాము. ఇదిగోండి పులుసు అయితే పోస్తున్నాను. పులుసు పోసేసుకున్నాక దానికి సరిపడ్డట్టు వాటర్ కూడా పోసుకోవాలి. పోసుకున్నాక ఒకసారి కలపెట్టుకొని మనం వేయించి పక్కన పెట్టుకున్న ఎగ్స్ కూడా వేసేసుకుందాము. ఇదిగోండి ఎగ్స్ వేసేస్తున్నాను. ఎగ్స్ వేసేసిన తర్వాత ఒకసారి కలపెట్టుకొని కూర దగ్గరికి అయ్యేంత ఉడకబెట్టుకుందాం. ఇదిగోండి కర్రీ అయితే రెడీ అయిపోయింది. నేను ఎగ్ కర్రీ అయితే ఇలాగే వండుతాను ఫ్రెండ్స్. నేనైతే ఇలాగే వండుతాను ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. బాయ్.